ఓం దుర్గే స్మృతా హరితభీతిమసేటజంతో స్వస్థై స్మృతామతమదేవ శుభాం దదాసి దార్ఢ్యదుఃఖభయనివారణి గాత్రధన్య సర్వోపకారకరణాయ సార్ద్రచిత్త దార్ఢ్యదుఃఖౌగతమో నిహంతృత్వత్పాదపద్మం మయి సన్నిధత్వ దీనార్తవిచ్ఛేదన హేతుభూతైః కృపాకటాక్షైర్భిడించ మాం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. హరి ఓం. అనంతమైనటువంటి కాలంలోని ఈ సంవత్సరం 2025-26 మధ్యలో ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరంలోని గ్రహస్థితుల వల్ల జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఏ ఏ రాసుల వారికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అన్నటువంటి విషయం జాతకాలను బట్టి కొంతమంది ఏమండి మా నక్షత్రాన్ని బట్టి జాతకం చూసుకుంటున్నాం కదా అంచేది మళ్ళీ ఈ గోచార ఫలితాలు కూడా చూడాలా అంటే జాతకంలో జరుగుతున్నటువంటి వాటిని బట్టి ఆయా కాలంలోని ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటిది జరగబోయేటువంటిది ఏదైతే ఉందో అదే గోచార ఫలితం. సంవత్సర ప్రభావం ఉంటుంది, సంవత్సరం వరకు అది చెప్పగలుగుతుంది గోచార ప్రభావం. అంచేత ఆ గోచార ప్రభావం ఏ రాశి వారికి ఎలాగుంటుంది అన్నటువంటి విషయాన్ని అనుసంధానం చేసుకొని దాని ఫలితాలు చూసుకోవాలని చెప్పి జ్యోతిషశాస్త్రం చెప్తున్నది. కాబట్టి జాతకంతో పాటు గోచారాన్ని కూడా చూసుకోవాలి, ఆ సంవత్సర ఫలితాన్ని. అందుచేత ప్రతి రాశివారు ప్రతి నక్షత్రం వారు రాశి కేవలం నామ నక్షత్రాన్ని బట్టి రాశి తెలిసినటువంటి వాళ్ళు రాశిని బట్టి చూసుకుంటారు. కేవలం నక్షత్రం తెలిసినటువంటి వాళ్ళు ఆ నక్షత్ర పాదం ఏ నక్షత్రం ఏ రాశిలో ఉందో చూసుకొని దాన్ని బట్టి రాశి ఫలితాలు చూసుకోవాలి. ఇంకా మేషరాశికి చెప్పబడింది. తర్వాత ఇప్పుడు రెండవది అయినటువంటి వృషభ రాశి వారికి ఈ గోచార ఫలితం 2025-26 ఈ విశ్వావసునామ సంవత్సరానికి ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకుందాం. అయితే వృషభ రాశిలోని కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఏవైతే ఉన్నాయో ఈ వీరిది వృషభ రాశి అవుతుంది. అందుచేత ఈ వృషభ రాశి వారందరూ కూడా ఈ పంచాంగంలో చెప్పబడినటువంటి జ్యోతిష్ శాస్త్రంలో బట్టి పంచాంగంలో చెప్పబడినటువంటి ఈ సంవత్సర ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటిని తెలుసుకొని ఆ విధంగా వాళ్ళు దానికి తగినటువంటి రెమెడీస్ అంటే దానికి తగినటువంటి ఏవైనా సరే నివృత్తి ఉపాయాలు ఏవైతే ఉంటే అవి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గోచార రీత్యా గ్రహ ఫలితము జీవితంలో చెప్పుకోదగ్గ మంచి కాలంగా చెప్పుకోవచ్చు. అంటే జీవితంలోనే మంచి కాలంగా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఉంటుందట. అంతే, దాన్ని బట్టి చూసుకోండి. జీవితంలో జాతక చక్రంలోని ఒక్కొక్కరికి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. శని ఇంచుమించు 3 సార్లు 3 ఏళ్ళు 21, 3 అరలో 1.5 అంటే 22.5 సంవత్సరాలు ఇంచుమించు. అలాగే 30 సంవత్సరాల వరకు వక్రాలు అవన్నీ కలుపుకొని 30 సంవత్సరాల వరకు కూడా శనికాలమే నడుస్తుంది. మరి రాహు ఉన్నాడంటే రాహు మిగతా గ్రహాల సంగతి వదలండి, కానీ ఖచ్చితంగా ఇంతకాలం కష్టాలతోనే ఉంటుంది చాలా మటుకి. మరి అలాంటిది మంచి కాలం ఎప్పుడు వస్తుందంటే ఇలాగ వచ్చినప్పుడే చూసుకోవాలి. అందుచేత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మంచిగా జీవితంలోనే మంచి కాలంగా చెప్పవచ్చు. తర్వాత గురు శని రాహుకేతువులు గోచార రీత్యా ఈ సంవత్సరంలో 80% శుభాలే ఇస్తారు వీళ్ళకి. గురుడు, శని, రాహు, కేతు. అర్థమైందా అండి? అందుచేత ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 80% అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. తర్వాత ఇస్తారు, ఈ గ్రహాలు ఇస్తారు. ఈ గ్రహస్థితిని బట్టి ఆరోగ్యం కుదురుపడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంతో అయినటువంటి జీవన విధానము, మానసిక ఆనందము, మానసిక బలము పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి, వృత్తి విద్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి నైపుణ్యం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అంటే భక్తిగా గౌరవంగా ఉంటారు. మన బాధల్లో ఉంటే గుళ్ళోకి వెళ్ళి అరగంట కూర్చొని పురాణం ఎప్పుడు చదువుతాం, ఎప్పుడు వింటాం. అంచేత అన్నీ సుఖంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మిక కూడా పెరగాలి సుఖంగా ఉన్నప్పుడే.
కష్టంలో ఉన్నప్పుడు ఎలాగా దేవుడా రాముడా అని చెప్పి బాధపడతాం, కానీ సుఖంలో ఉన్నప్పుడు కూడా భగవంతుడా ఈ దయ వల్ల ఇంత సుఖంగా ఉన్నాను అని చెప్పి ఒక అరగంట ఎక్కువ కేటాయించి ధ్యానమో పూజో పురస్కారమో దానమో ధర్మమో చేసుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నారు, ఇంకా ఏం చెప్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. తర్వాత ఆనందము, మానసిక ఆనందం కూడా బాగా పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఏమిటి, ఆర్థికాభివృద్ధి, ఆర్థికంగా కూడా బాగుంటుంది, అంటే ఎకనామికల్లీ ఇంకా బాగుంటుంది అంటున్నారు. తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, కుటుంబమునందు భార్యాబిడ్డలతో ఆనందంగా గడుపుట, స్త్రీలకు కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యతా సిద్ధి, గృహ సంబంధమైనటువంటి మరమ్మతులు లేక నూతన గృహ నిర్మాణాదులు ఫలించుట జరుగుతుంది. బంధుప్రీతి ఇక్కడ ముఖ్యమైనటువంటివి చెప్పారండి. కొంతమందికి గ్రహస్థితిని బట్టి భార్యాబిడ్డలతోని ఇంటి దగ్గర ఒక పట్టున ఉండి గడిపేటువంటి కాలం దొరకదు. ఒక్కొక్కసారి చాలా బాధపడుతుంది, అయ్యో ఫ్యామిలీ మిస్ అయిపోతున్నాను, వాళ్ళతో కలిసి ఉండలేకపోతున్నానని. అంచేత ఈ సంవత్సరం అలా కాకుండా వీళ్ళకి కుటుంబం అంతా కలిసి ఉండేటువంటి ఉమ్మడి కుటుంబం అయితే ఇంకా కలిసి ఉంటుంది అని చెప్పబడుతున్నది. తర్వాత స్త్రీలకి ఏం కావాలి, 10 మంది బంధువులు వచ్చి ఆవిడ పలకరిస్తున్నా, ఏమమ్మా బాగున్నావు, ఓహో అత్త వచ్చావా మాయ వచ్చావా అంటే వాళ్ళకి ఆనందం, వండి శోభనంగా వండేసి కరుపు నిండా ఆనందంలో పెట్టేస్తారు. అంచేత స్త్రీలకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు. కుటుంబంలో ఆవిడకి కూడా కుటుంబంలో కలుపుకొని పేరు పెరుగుతుంది అని, అంచేత స్త్రీలకు కూడా బాగుంటుంది ఈ సంవత్సరం అంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, భార్యాబిడ్డలతో ఆనందం గడిపేటువంటి స్థితి వస్తుంది. స్త్రీలకు దాంపత్యతా సిద్ధి, అంత స్త్రీలకు ఏంటంటే దాంపత్యత సిద్ధి అంటే భార్యాభర్తలకి అనుకూలంగా ఉండేటువంటి కాలం కూడా ఇది. అంచేత వాళ్ళలో వినోదం రాదు, ఇబ్బందులు ఉండవు, చిరాకు పరాకులు ఉండవు, అన్యోన్యం అంటే అది ఈ సంవత్సరం గ్రహస్థితిని బట్టి భగవంతుడు అలా కల్పిస్తుంటాడు అప్పుడప్పుడు. తర్వాత నూతన లేదు పాతిళ్ళు మరమ్మతులు చేయించుకుందామన్నా, గృహ సంబంధమైనటువంటి పనులు పాతిళ్ళు మరమ్మతులు చేయించుకుందామన్నా, లేదా ఇంటి పనులు ఏమైనా చేయించుకుందాం అనుకున్నా, లేదా కొత్తిళ్ళు కట్టుకుందామన్నా సరే ఈ సంవత్సరంలో ఫలిస్తుంది ఈ వృషభ రాశి వారికి అని చెప్పి చెప్తున్నారు. బంధుప్రీతి, బంధువుల ఆదరణ పెరుగుతుందట. తర్వాత గర్భిణులకు పుత్ర సంతానం కలిగేటువంటి మంచి అవకాశం ఉన్నది. గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నా ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం మంచి పుత్ర సంతానాన్ని కంటారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నది. అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైనా ఇంకా ప్రెగ్నెంట్ కాని వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే చక్కగా మంచి సంతానం కడుపులో పడేటువంటి మంచి శిశువు కడుపులో పెరిగేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఇక్కడ సూచనగా చెప్పబడుతున్నది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కాలం అనుకూలమైనటువంటి కాలం కాబట్టి వాళ్ళు గర్భిణులు అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పబడుతున్నారు. తర్వాత పుత్ర సంతానం కలిగే అవకాశం, తీర్థయాత్రలు, సత్ఫలితాలు, సునాయాస ప్రయాణాలు, సునాయాస ప్రయాణం, అనాయాస మరణం. అలాగే సునాయాస ప్రయాణం, సునాయాసం అంటే సులువుగా ప్రయాణం చేరుకోవడం అన్నటువంటిది గొప్ప ఇది. ఎన్నో కష్టాలు పడి ప్రయాణం అంటేనే ఎన్నో కష్టాలు పడి ఎండ కోర్చి వాన కోర్చి కాళ్ళు నొప్పులు వచ్చేసి, కళ్ళు నొప్పులు వచ్చేసి, ఈ భుజాల నొప్పులు వచ్చేసి, ఈ బ్యాగులు మోసి పూర్వం అంటే అవన్నీ ఉండి ఇప్పుడు ఏమి లేవు. అవన్నీ అంతా కూడా ఈజీ అయిపోయింది. అంచేది ఏదైనా ఇప్పుడు కూడా ఇప్పటికిప్పుడే ప్రయాణాలు ప్రయాణం బడలకి అంటాం. అందుకే అట్టించి వచ్చి రాగానే ఏకంగాను ఓ 1 రోజులు పడకేసేస్తారు దూర ప్రయాణాలు వెళ్ళిన వాళ్ళు అయితే. అంచేత సునాయాస ప్రయాణాలు ఈ గ్రహస్థితి వల్ల సులువుగా ప్రయాణాలు అయిపోతుంటాయి, మరి అక్కడ పని అయిపోతుండదు, వచ్చేస్తుంటారు. అంచేత సునాయాస ప్రయాణాలు అని చెప్పి చెప్పబడింది. ప్రయాణాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు కట్ట రావాల్సిన వాళ్ళకి వస్తాయట. అలాగే స్త్రీలకి కానీ పురుషులకు కానీ అలంకార ప్రాప్తి, కొత్త వ్యాపారం ప్రారంభించుట, నూతన వాహనాది కళలు సిద్ధించుట, విద్యార్థులకు మంచి ఉత్తమ బుద్ధి, చురుకుదనం, మంచివారి స్నేహం, స్నేహితుల వల్ల మంచి మార్కులు రావడం, విద్యలోని చదువులో మంచి మార్కులు రావడం, ఉద్యోగస్తులకు అధికారులకు వల్ల ఇబ్బంది లేకుండా తానే స్వతంత్రంగా వ్యవహరించే యుక్తి శక్తి లభిస్తుంది. ఇక్కడ మంచి విషయాలు చాలా బాగా చెప్పారు.
ఏమిటి సునాయాస ప్రయాణాలు చెప్పారు. తర్వాత ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, వాళ్ళకి ప్రమోషన్లు, స్త్రీలకి పురుషులకి కూడా అలంకారాలు, వాళ్ళకి ఏవైనా ఆభరణాలు కొనుక్కొని అలంకారం చేసుకోవడం, విద్యార్థులకు ఉత్తమమైనటువంటి బుద్ధికి స్థిరంగా ఉండి ఉత్తమంగా ఉంటుందట. అందుచేత చదువు బాగా సాగుతుంది. బుద్ధి స్థిరంగా లేకపోతే కదా చదువు పాడైపోతుంది. అందుచేత బుద్ధి బాగుంటుంది, విద్యార్థులకు బాగుంటుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారి అని చెప్పబడుతున్నారు. కుటుంబంలో భార్య, అపచెల్లెళ్ళు, తల్లిదండ్రులు, కుటుంబానికి అనుకూల వాతావరణం. అంటే వీళ్ళందరూ కూడా ఒక్కొక్కప్పుడు మనమే చిరాకు పడుతుంటారు, మనకే ఇబ్బందులు వస్తుంటాయి గ్రహస్థితి వల్ల. మన దశ బాగోలేకపోతే వీళ్ళందరూ మనం తిరుగుతుంటారు, లేకపోతే మాట అంటుంటారు. అలాంటిది ఏమీ లేకుండా ఈ సంవత్సరం కుటుంబం అంతా కలిసే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు. తర్వాత విద్యార్థులకు బుద్ధి చురుకుదనంగా పనిచేస్తుంది, బాగా చదువుకోండి అంటున్నారు. అంచేత వృషభ రాశి వారి విద్యార్థులు ఎవరైనా విద్యార్థులు ఎవరున్నప్పటికీ బాగా చదువుకోండి, మంచివారి స్నేహం చేయండి, మంచివారి స్నేహం కలుగుతుంది అంటున్నారు. మంచి మార్కులు కూడా వస్తాయి అంటున్నారు. ఉద్యోగస్తులకు అధికారుల వల్ల ఇబ్బంది లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే యుక్తి, శక్తి లభిస్తుంది అంటున్నారు. అంటే ఇక్కడ ఉద్యోగస్తులు కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నాయి, కొన్ని పోస్టులు ఉన్నాయి. అవి ఏంటంటే పై ఆఫీసర్ ఎలా చెప్తే అలాగే చేయాలి. మన స్వతంత్రించి బాగుంటుందన్నా ఈ విధంగా చేయండి అంటానికి సరిపోం. కానీ ఈ సంవత్సరం అధికారుల వల్ల మెప్పొచ్చి, బాబు మీరు ఏదో తయారు చేయండి, దాని ప్రకారంగా చేద్దామని పై ఆఫీసర్ కూడా చెప్పాడు, చిన్నవాడికి చెప్తారు కిందవాడికి. అంచేత ఈ విధంగా కూడా ఉద్యోగస్తులకు కూడా స్వతంత్రంగా కొంచెం వ్యవహరించేటువంటి వ్యవస్థ బాగుంటుంది అని చెప్తున్నారు. ఇంకా ఎవరు చెప్తున్నారు? సంతానం, ఆరోగ్యం, సంతానవృద్ధి, రియల్ ఎస్టేటు, వ్యవసాయము, ఫైనాన్స్, వ్యాపారం బాగుంటుంది. సాహిత్య విద్యావేత్తలకు మన్ననలు అంటే సన్మానాలు, మన్ననలు అంటే పొగడతలు బాగుంది చాలా బాగుంది అనేటువంటిది సన్మానాలు గట్రా జరుగుతాయి సాహిత్యవేత్తలకి. అంటే ఈ వృషభ రాశి వారికి వైదిక కార్యక్రమాల్లోని మునిగి తేలుతూ ఉంటారు. అంటే ఈ వృషభ రాశి వారు ఎవరైనా బ్రాహ్మలు యజ్ఞాలు యాగాలు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా సమృద్ధిగా యజ్ఞయాగాలు జరుగుతాయి అంటున్నారు. ఆ రాజులకు, రాజకీయ నాయకులకు మంచి మాట, మంచి బాట, మంచి సేవ ప్రజలకు చేసేటువంటి అవకాశం. అది రాజకీయ నాయకులకి ప్రజాసేవ చేసేటందుకు అతని మాటతోని ప్రజలకి పనులు చేసి ప్రజాసేవ చేసేటందుకు ఈ సంవత్సరం అనుకూలంగా ఈ వృషభ రాశి రాజకీయ నాయకులు ఎవరుంటే వాళ్ళకు ఉందండి. ఈ వృషభ రాశి రాజకీయ నాయకులకు మాత్రం ఈ సంవత్సరం ప్రజాసేవ చేసేటువంటి అదృష్టం వచ్చింది. అంచేత వీళ్ళ పథకాలని ప్రజలకి అప్పచెప్పి ఆ ప్రజలకి అమలు చేసి అందించడంలో వీళ్ళకి మంచి పేరు వస్తుంది అని చెప్పబడుతున్నది. తర్వాత ప్రజలకు చేసే అవకాశం వస్తుంది. అలాగే రాజకీయ నాయకులు ప్రజాదరణ కావాలి, ప్రజలందరూ కూడా ఆదరించాలి రాజకీయ నాయకుల్ని, లేకపోతే ఆయనకి విలువ లేదు. అంచేత ప్రజాదరణ కూడా పెరుగుతుంది అంటున్నారు. తర్వాత సాధు సత్పురుషులు, మహాపురుషులు దర్శనం జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి సంవత్సరం ఏంటంటే మంచి వాళ్ళు, పండితులు, గొప్పవాళ్ళు చాలా, లేకపోతే స్వామీజీలు, మహాత్ముల్ని దర్శించేటువంటి అవకాశం లభిస్తుంది, పోగొట్టుకోకండి అని చెప్తున్నారు ఇక్కడ వృషభ రాశి వారికి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, వివాహం కాని వారికి ఈ వివాహ ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదరటం, తర్వాత వివాహం జరగటం కూడా జరిగిపోతుంది అని చెప్తున్నారు. అంచేత విదేశాలు వెళ్ళేటువంటి వాళ్ళకి కట్టా ప్రయత్నాలు చేయండి అంటున్నారు. వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేస్తే మంచి సంబంధం కుదురుతుందని చెప్తున్నారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు ఎందుకు కలిసి వస్తాయి అంటే ఏదైనా పని మీద వేస్తే పని మీద వెళ్ళాం కలిసి రాలేదంటాం. అంతే దూర ప్రయాణం కలిసి వస్తుందంటే పని మీద వెళ్ళేటప్పుడు పని కలిసి వస్తుంది సుమా అని చెప్తున్నారు. ఏదో బయటికి వెళ్ళి నాకేం పని కలిసి రాలేదంటే ఎలా వచ్చేస్తుంది? పని మీద వెళ్ళేవాడి పని కలిసి వస్తుంది. అది అంచేత దూర ప్రయాణం అంటే ఏమిటి? ఏదో ముఖ్యమైన పని ఉంటే కానీ దూరంగా వెళ్ళి ఆ పని చూసుకొని రారు. అంచేత దూర ప్రయాణాలు కలిసి వస్తాయి అనడానికి కారణం అది. ఇంకా ఏమిటి విశేషాలు చెప్పబడుతున్నాయో మనం ఇందులో తెలుసుకుందాం. తర్వాత సాహిత్య విద్యావేత్తలకు మన్ననలు, వాళ్ళకి ఎలాగా మన్ననలు ఉంటాయి.
ఆధ్యాత్మికవేత్తలకు, సాధు సత్పురులకు, మహాపురుషులకు దర్శనం, విదేశాలలో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పి చెప్తున్నారు. వివాహం జరిగినటువంటి వాళ్ళకి వివాహం కూడా జరిగిపోతుంది అంటున్నారు. తర్వాత కోర్టు వ్యవహారాలు, చిక్కులు, కుటుంబంలోనూ సంతానంలోనూ పిల్లలతోనూ కొంచెం చిరాకు వ్యవహారం, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, కోర్టు వ్యవహారం కంపల్సరీ ఉంటుంది అంటున్నారు, తగులుతుంది. అలాగే ఈ వృషభ రాశి వారికి చిన్న చిన్న కుటుంబంలోని పిల్లలతోనో భార్య పిల్లలతోనో చిన్న మాట ఏదైనా వస్తే రావచ్చు తప్ప అది కూడా తక్కువే అంటున్నాడు. అంచేత ఇది ఒకటి సూచనగా చెప్పబడినది. అంచేత ఇది కూడా కొంచెం చిరాకు తెప్పించవచ్చు, ఆందోళన కలిగించవచ్చు. అంచేత కుటుంబ విషయంలో అంతా క్లోజ్గా ఉన్నాం కదా, నడిచిపోతున్నది కదా అనుకోకుండా సమన్వయంగా జాగ్రత్తగా సమన్వయం పాటించి జాగ్రత్తగా నడిపించుకోమని ఇక్కడ సూచనగా చెప్పబడదు. పూర్వం నిలిచిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమై విజయవంతంగా నిర్వర్తించగలుగుదురు. కొన్ని సందర్భాల్లో కొన్ని పనులపై దృష్టి పెట్టకుండా అశ్రద్ధతో వదిలిపెట్టేస్తారు. ఇంకా చెప్పాడండి, చూద్దాంలే అని కూడా కొన్ని పనులు కూడా వదిలిపెట్టేస్తారు అని చెప్తున్నాడు. అప్పుడే కేతు వల్ల నీకు చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. అంటే కేతుగ్రహం వల్ల ఉండేటువంటి సంచారాన్ని బట్టి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని చెప్పబడుతున్నది. తర్వాత 10% శత్రువులు, 10% ప్రత్యర్థులు. ఏమండి, 10% శత్రువులు, 10% ప్రత్యర్థులు అంటే 100కి 10 మంది శత్రువులు, 10 మంది ప్రత్యర్థులు. అంటే మన పోటీ అవతల అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏ పనైనా చేసుకోవాలని చెప్పబడుతున్నది. స్త్రీలకు మానసిక ప్రశాంతత, బాహ్య సౌందర్యము, కళ, చురుకుదనం పెరుగుతుంది అంటున్నారు. స్త్రీలకి కొంతమందికి దిగులుగా ఉన్నప్పుడు వాళ్ళ అందం కూడా తగ్గిపోతుంది, వాళ్ళతో దిగులుతో ఉంటారు, వాళ్ళ శరీరంలో కూడా కుంచుకుపోయేలాగుంటారు. అంటే ఉత్సాహంగా ఉన్నప్పుడే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, ముఖం కట్ట శరీరం కట్ట తేజస్సుగా ఉంటుంది. అందుచేత ఇక్కడ ఈ సంవత్సరంలో స్త్రీలకు బాగుంటుంది అని చెప్తున్నారు. చురుకుదనం, ఏమండి, సాహసంగా కలిగి ఉంటారు అని చెప్తున్నారు. ఇంకా ఏమిటి చెప్పబడుతున్నది, శనివారం మంగళవారం నియమాలు పాటిస్తే మంచిది. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఈ పైన చెప్పబడినటువంటి ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అందులో భగవంతుడి దయ వల్ల అన్నీ మంచిలే జరగాలి, ఏవి చెడులు జరగకుండా ఉంటే మంచిదే. కానీ సూచనగా వీటన్నిటినీ చూసుకొనే నడుచుకోవాలి. వృషభ రాశి వారికి జీవితంలో ఈ సంవత్సరం మంచి కాలమే, కానీ చిన్న చిన్న సమస్యలు వస్తే ఇబ్బందే కదూ. అంచేత దాన్ని బట్టి చూసి జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు. శనివారం నియమం పాటించమంటున్నారు, మంగళవారాలు పాటించండి అంటున్నారు. శనివారం నియమాలు పాటించి శనిత్రయోదశుల గట్ట వస్తే అభిషేకాలు గట్ట చేయించుకోండి అని చెప్తున్నారు. ఈ విధంగా 2025-26 సంవత్సరానికి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరంలోని ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి వారు చక్కగా జాతకాన్ని, వారికి ఏమైనా సమస్యలు వస్తే ఈ సంవత్సరంలోని ఇప్పుడు పైన చెప్పబడినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వారికి అందుబాటులో ఉన్నటువంటి వారి పురోహితులను కానీ లేదా వారి తాలూకా దగ్గరలో ఉండేటువంటి జ్యోతిష్యులను కానీ అడిగి తెలుసుకొని దానికి తగినటువంటి శాంతులు అవన్నీ చేయించుకొని చక్కగా సకాలంలోని సుఖ సంతోషాలతోని, భోగభాగ్యాలతోని, ఆయురారోగ్యాలతోని, సుఖసౌఖ్యాలతోని ఉంటారని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం